సిఏ గారు పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఇస్తున్నారు? పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఇస్తా ఉన్నాము. ఆల్రెడీ పెట్రోలింగ్ తిరుగుతా ఉన్నాం. ప్రతి బొమ్మ దగ్గర కూడా హాఫ్ అన్ అవర్ మొబైల్ తిరుగుతా ఉంది. అలాగే నైట్ గస్తీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మెయిన్ రోడ్ లోనే ఉట్టి మహోత్సవ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ట్రాఫిక్ ని దాన్ని డైవర్ట్ చేస్తున్నాం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మనోభావాలు దెబ్బతినకూడదు కాబట్టి హాఫ్ అన్ అవర్ పబ్లిక్ కూడా హ్యాపీగానే సహకరిస్తున్నారు. జస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయి ఎక్కువ వెహికల్ వచ్చినాయనుకో పుట్టి ఆపుకుంటున్నారు. వెహికల్స్ పంపించి మళ్ళా స్టార్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇబ్బంది అయితే ఏమి లేదు. సంతోషం. నిమజ్జనం దగ్గర ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? నిమజ్జనం దగ్గర బందోబస్తు ఇవ్వడం జరిగింది. అలాగే టౌన్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ గారు మేడం, అలాగే 3 టౌన్ ఏరియా 1 టౌన్ ఏరియాలో పకడ్బందీగా బందోబస్తు చేయడం జరిగింది. దయచేసి నిమజ్జనానికి పోయేటప్పుడు ఎంతమంది వెళ్తున్నారు, ట్రాక్టర్ మీద కానీ 5 మంది వెళ్తున్నారా, 10 మంది వెళ్తున్నారా, 15 మంది వెళ్తున్నారా, ఆ నిమజ్జనం అయిపోయినాక మళ్ళీ అంతమంది ఉండారా లేదా అని ఒక్కసారి కౌంట్ చేసుకోవాలా. అలాగే ఎవరైనా తాగి కానీ వెళ్తే అలాంటి వాళ్ళని ఆపుకొని చేసుకుంటే అక్కడ పోయి మీరు చేసేది ఏం లేదు, అంతా పోలీసు వాళ్ళే నిమజ్జనం బొమ్మ చేసి మళ్ళీ మిమ్మల్ని జాగ్రత్తగా పంపిస్తారు. అయితే పోయేది ఎంతమంది మళ్ళీ రిటర్న్ ఎంతమంది వస్తున్నారు అక్కడే కౌంట్ చేసుకుంటే ఏదైనా మిస్ అయినా కూడా ఇమ్మీడియట్లీగా మేము ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం.